ఏలూరులో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు యువతులు ఒంటరిగా ఉన్న సమయంలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. ఇంట్లోకి చొరబడి దారుణంగా కొట్టారు. అందులో ఒక యువతిని రౌడీ షీటర్ సమీపంలోని సచివాలయానికి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లుగా సమాచారం. అనంతరం ఇద్దరిని బెల్టులతో దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఈ నెల 2న అర్ధరాత్రి వేళ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు అత్యాచార కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో కూడా యువతపై అత్యాచారం జరగడం కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడుతూ ఏలూరు డీఎస్పీ శ్రీరామ్ కుమార్ సార్, చెప్పండి, ఏం చూస్తారు? ఈ ఘటనకు సంబంధించి రౌడీ షీటర్లు ఇన్వాల్వ్ అయినారు, క్షేత్రస్థాయిలో కూడా జరిగిందని చెప్తున్నారు. పోలీసుల నుంచి కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఉంది, పూర్తిగా కేసు నమోదు చేయడానికి వస్తే పట్టించుకోలేదని చెప్పండి. ఏది వాస్తవం? యాక్చువల్గా 2వ తారీఖు రాత్రి నాడు ఈ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి 3వ తారీఖు నాడు బాధితురాలు వచ్చేటువంటి రిపోర్ట్ పైన వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం అంతా కూడా జరిగింది. అంతేగాని పోలీసులు నిర్లక్ష్యం వహించడం కానీ ఇది జరగలేదు. ఇది ఏంటంటే యాక్చువల్గా జరిగింది, వీళ్ళకి గతంలో ఉన్నటువంటి పరిచయాల ప్రకారం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇతను ఒక ప్రాపర్టీ కేసులో ముద్దాయి తాడేపల్లిగూడెంలో కేసులో అటెండ్ అయ్యి తిరిగి అతనికి పాత పరిచయం ఉన్నటువంటి ఈ యొక్క విక్టిమ్ గార్డ్ ఉన్నటువంటి ఇంటి దగ్గర రావడం జరిగింది. విక్టిమ్ గార్డ్తో అక్కడ కొత్తగా రావటం, ఈ విక్టిమ్ గార్డ్తోటి మిస్బిహేవ్ చేయటం, అమ్మాయికి విల్లింగ్కి అగనిస్ట్గా వచ్చి అతని పైన అత్యాచారం చేశాడని ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కేసు కట్టడం జరిగింది. గతంలో ఏదైతే ఆ ఇంట్లో ఓనర్ కానీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితోటి ఈ ముద్దాయికి అక్రమ సంబంధం ఉండటం అనేది వాస్తవం. ఇప్పుడు ఏదైతే ఏవన్ ఉన్నాడో అతను ఒక పాత నేరస్తుడు, అతనికి గతంలో ఈ అమ్మాయి కూడా సహకరించేది. ఆ సహకరించే అమ్మాయితో కాబట్టి వీటికి అలవాటుగా ప్రకారం వచ్చాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఉండటంతో ఈ అమ్మాయి కూడా వాడి బాయ్ ఫ్రెండ్ కోసం ఇక్కడికి ఏలూరు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ షెల్టర్ తీసుకుని ఉండటంతో అక్కడ ఈ అమ్మాయికి ఎగనిస్ట్ హర్వీలు జరగడంతో జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా గతంలో వీళ్ళందరూ కూడా దొంగతనం సహకరించే దానిలో జరిగిందండి. దాంతో ఈ అమ్మాయి వాళ్ళకి పరిచయాలు ఉండటం, ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లో కూడా పరిచయం ఉండొచ్చు, అందరికీ అకౌంట్స్ ఉండటంతో వీళ్ళకి పరిచయాలు ఉండటం మాత్రం వాస్తవం. 25వ తారీఖు వచ్చి వీళ్ళు మళ్ళీ ఇక్కడ వెళ్ళుకున్నారు. ఫ్రెండ్షిప్ మీద వీళ్ళు తిరుపతి వెళ్ళటం రావటం ఇక్కడ ఉండటం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న తర్వాత ఏదైతే బాధితురాలు ఇల్లు ఉందో ఉన్న ఇంటి దగ్గర గతంలో వేరే పోలీస్ స్టేషన్ కేసుల్లో ఉన్న ఈ ఇంటి ఓనర్ని కూడా పోలీసులు ప్రశ్నించడంతో ఈ అంత సమాచారం ఒకళ్ళనొకళ్ళు లీక్ చేసుకున్నారనే ఇది కూడా ఉంది. దాంతో కూడా ఈ అమ్మాయికి ఎగనిస్ట్ హర్వీలు చేయడంతో అమ్మాయి రిపోర్ట్ చేయడంతో కేసు రిజిస్టర్ చేశాం. జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాము. ఎవరైతే నిందితున్నారో వారు కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి డీఎస్పీ కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ వెంకటతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి.